పొలం సర్వే చేయాలంటూ లంచం ఇవ్వాల్సింది అంటున్న మండల సర్వే ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. మా పొలాలపై ప్రభుత్వానికి సర్వే చేయాలంటూ ఎన్నోసార్లు చలన కట్టిన సర్వేకు రాకుండా డబ్బులు ఇస్తే సర్వేకు వస్తానంటున్న మండల సర్వేయర్ జగదీష్ ప్రభుత్వ సర్వేయర్ లాగా పని చేయకుండా డబ్బులిచ్చే బడా నేతలకు వతస్తు పలుకుతూ పొలాలను తారుమారు చేస్తూ అసలైన రైతులకు అన్యాయం చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా సర్వే అధికారి జయరాజ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే డోన్ మండలానికి చెందిన రైతులు యువరాజు, రాముడు, చిన్న ముల్కపురం సుబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం మా పొలాలకు ప్రభుత్వ చలనాలు కట్టి సర్వే చేయమంటే డోన్ మండల సర్వేయర్ జగదీషు డబ్బులు అడుగుతున్నారని, మేము డబ్బులు ఇవ్వలేని కారణంగా అతను మా పొలాలను వేరే వారి పేరు మీద ఆన్లైన్ లెక్కించి మా పొలాలకు మాకు లేకుండా చేశాడని పై అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, మేము జిల్లా సర్వేయర్కు మా యొక్క పొలానికి సంబంధించిన పత్రాలను ఆయనకు అందించి న్యాయం చేయాలని తెలిపారు. ఇక మాతృశ్రీ వృద్ధాశ్రమానికి ఇది కాదు నాది వెంకటేనపల్లె, ఇక్కడనే మన సాక్షి దగ్గర మా పొలం ఉంది. మన మండల సర్వేది గారి యొక్క భాగవతం ఎటువంటిదంటే, ఆయన శాసించే అందరికీ తహసీల్దార్తో సహా జిల్లా సర్వేర్కి, జిల్లా కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, ప్రజాపాలకులకి అందరికీ ఆయన భాగం పంచుతున్నాడంట వచ్చే దాంట్లో, సంపాదించే దాంట్లో. కాబట్టి ఆయన మామూలు పాపము బీద రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళ సొంత రైతులని వాళ్ళకి కొలిసితే వాళ్ళకి ఏమి ఇయ్యారని రిలేషన్ వ్యాపారస్తులకి ఆయన ఒత్తాసవలకి లక్షలు ఇస్తే ఆయన కొలసనికి వస్తాడు, లేకుంటే లేదు. ఎప్పుడు కూడా ఆయన ఆఫీసు యందు సక్రంగా ఉండడంలే, అంతా బయటనే అట్లే వచ్చి అట్లే పోతుంటాడు. అదిగాక ఇప్పుడు అంతా అధికారులంతా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు, ఇక్కడ ఉండడంలే. ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ తిరిగి పోతున్నారు. నాదే ఇక్కడ మన డోన్ రెవెన్యూ ఏరియాలో 305/4 సర్వే నెంబర్ గల భూమిని నేను లాస్ట్ మా రిజిస్టర్ ప్రకారంగా, మా యొక్క ఆన్లైన్ అడంగల్ ప్రకారంగా ఆర్డీఓ గారు పోయిన ఆర్డీఓ గారు ల్యాండ్ కన్వర్షన్ చేసినారు. ఆ ల్యాండ్ కన్వర్షన్ కోసం ఎకరాకి 5 లక్షలు కట్టిన చలానా గవర్నమెంట్కి. అట్లా కట్టి ఆర్డర్స్ తీసుకున్న దాన్ని ఫోన్లు నాటుకున్నా, అన్నీ తెలుసు. సర్వే చేసినాడు, సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినాడు, ఎంజాయ్ సర్టిఫికెట్ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినాడు. కానీ మెజర్మెంట్ సర్వే రిపోర్ట్ అడిగితే ఆయనకి 2 లక్షలు ఇవ్వాలంట. అంటే ఆయన పేరు మండల సర్వేరు జగదీష్. నాజా 3 ఎకరాలు 2 లక్షలు అడిగినాడు. ఎందుకు అది అంటే, ఆయన కిందుంటే అందరికీ పంచుతా అంట. ఏ విధంగా అన్నీ అంటే, మొన్న ఈ ఎంఆర్ఓ గారు నాగమణి మేడం గారు వచ్చినాక నేను మా నాగమణి మేడంకి ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పాను. నేనంటే నాగమణి ఆమె మళ్ళా సర్వేర్ గారు చెప్పింది. సర్వేర్ గారితో ఏమంటుంది, ఈయనంటే చూడు అని చెప్పింది. చూసి ఆయనకి చెప్పిన, అమ్మ ఆయనకి అడిగినంత ఇయ్యనందువలన నా మీద కోపం ఉన్నాడు, సరిగా ఇచ్చాడు, నా మీద ఇచ్చే అని చెప్పి రిలేషన్ వ్యాపారం కర్నూలు ఉదయ్ కిరణ్తో చేతులు కలిపి లక్షలు వసూలు చేసి తప్పుడు స్టేట్మెంట్ రాసి నాది ఆన్లైన్ అడంగలు ఉండేది కూడా మార్పించినాడు. మరి ఇది ఆయనది చేసిన ఏం చేసినాడు తెలుసా? చెప్తా ఏం రాసినాడో తెలుసా? ఎంఆర్ఓ గారు ఆన్లైన్ అడంగల్లో మాది ఉన్నట్లు చేస్తే అడంగల్లో మాత్రం వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి భూమి లేదు, అసలు వాళ్ళు అంతా అమ్ముకొని పోయినారని చెప్పని అంటాడు. అంటే మరి ఈ పొద్దు ప్రజెంట్గా జిల్లా సర్వేర్ గారు మాకు దేవుని లెక్క వచ్చినాడు. ఆయన నా యొక్క భూమిని తనిఖీ చేసి నిజమైన ఈ యొక్క విషయాలు ఆయన తెలుసుకోగలుగుతారని. చిన్న చెప్పు.
చేను కొలతనికనే రాకుండా ఉన్నాడు. 50,000 ఇచ్చే కొడతానంటున్నాడు, లేకుంటే లేదంటున్నాడు. ఎవరు అంటున్నారు అన్నమాట? ఈయన మండల సర్వే. ఈరోజు మీరు ఇక్కడ రావడానికి కారణం ఏమి? దీనికి 3 ఏళ్ళు అయ్యింది. మేము చలాలు కట్టినా కానీ ఊరికి చలాల డబ్బులు కట్టించుకోవడం మాకు సర్వేలు చేయడమే లేదు సార్. యా ఊర్లో ఉంది మీ పొలం? చిన్న కాపురంలోనే ఎన్ని ఎకరాలు? 90 సెంట్లు, సర్వే నంబర్ 262. చెప్పు. సర్లే కదా. అంటే ఇప్పుడు సర్వే ఏమంటున్నాడు? మీరు సర్వే ఇప్పుడు చలానా కట్టి తీసుకోవద్దు, సర్వే చేయడం లేదు సార్. మాకు వస్తాం అనుకోవడానికి చేయడం లేదు. డేట్స్ సార్ కాటికి పోతే కూడా డేట్స్ సార్ కూడా తెలుసుకుంటే కూడా రాకుండా ఉన్నారు. ఏమన్నా ఈ విషయం గురించి అమ్మారావుకి ఎప్పుడైనా కలిసారా మీరు?